బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో భారీ వర్షాల జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిండుకున్నాయి. దీంతో అధికారులు నీటిని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మూసీ నది ప్రమాదకర స్థాయిని మించి ప్రవహించడంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యగా ముసారాంబాగ్ బ్రిడ్జ్ పై రాకపోకలను నిలిపి మూసీ వరద నేపథ్యంలో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కాగా మంగళవారం ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ అల్లకల్లోలం డ్రైనేజీలు పొంగి పొర్లటంతో రోడ్లన్నీ వరద కాలువలుగా మారాయి. చాలా ప్రాంతాల్లో మోకాలి లోతు వరకు వర్షపు నీరు చేరింది. ఈ నేపథ్యం అయితే తప్ప నగరవాసులు బయటకు రావద్దని జీహెచ్ఎంసీ అధికారులు విజ్ఞప్తి. నగరంలోని పలు ప్రాంతాలు నీట మునగడంతో వాహనదారులు వర్షం కారణంగా చాలా చోట్ల వాహనాలు కొట్టుకుపోయాయి. ప్రధాన రోడ్లపై వరద నీటిలో బైకులు, కార్లు ఇరుక్కుపోయి వాహనదారులు అవస్థలు పడ్డారు. ముసా స్టేషన్ కింద వరద నీరు భారీగా నిలిచిపోయింది. ఇక దీంతో కుకట్పల్లి వైపునాలు, అక్కడి నుంచి ఎర్రగడ్డ వైపు వచ్చే వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాల్లో ఉత్తర వాయువ్య దాన్ని ఆనుకుని మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో అల్పపీడనం ఏర్పడిందని ఐఎండీ గంటకు 10 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో ఉపరితల గాలులు వికాసం ఉండడంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని రాజు చెప్పండి. వాతావరణ శాఖ ఏమంటుంది? తాజా అప్డేట్స్ ఏంటి? ఇంకా వర్షాలు కురవనున్నాయి. గుడ్ మార్నింగ్ వెన్నెల. భారీ వర్షం హైదరాబాద్ కి అయితే భారీ వర్షం పడతా ఉంది. నగర ప్రజలు అయితే తీవ్ర ఇబ్బందులు పడతా, ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంతం అయితే ఉధృత ప్రవహిస్తుందని మనం చెప్పవచ్చు. అయితే ఈ భారీ వర్షాలకు ముసారాంబాగ్ బ్రిడ్జ్ అయితే చేయడం జరిగింది. ఎందుకంటే బ్రిడ్జి మొత్తం పై వరకు కూడా నీళ్లు కూడా ప్రవహిస్తుందని చెప్పి కూడా రాకపోకలను అయితే నిషేధించడం జరిగింది. ముఖ్యంగా హిమాయత్ సాగర్ నుంచి భారీగా వరద నీరు మూసీలోకి రావడంతో మూసీ నది చెప్పి అధికారులు తెలియజేస్తా ఉన్నారు. అయితే హిమాయత్ సాగర్ లో 6 గేట్లు, ఉస్మాన్ సాగర్ లో 6000 క్యూసెక్ల నీరు మూసీ నదిలోకి చేరుతారు. మూసీ వరద ప్రవాహంతో హైదరాబాద్ లోని చాదర్ఘాట్ బ్రిడ్జ్ ని కూడా క్లోజ్ చేయడం, ఎగువ నుంచి వరద ఉధృతి పెరగడంతో ముందస్తుగా ఇక్కడ ఉన్న వంతెనను కూడా మూసి, సో దీంతో బ్రిడ్జ్ పై నుంచి నీరు ప్రవహించే అవకాశం ఉంది అని చెప్పి కూడా ట్రాఫిక్ ను పెద్ద వేరే వైపు కూడా అధికారులు డైవర్ట్ చేసిన ఉన్నారు. అదేవిధంగా కోటి నుంచి మలక్పేట వరకు ఫుల్ గా ట్రాఫిక్ జామ్ అయితే ఇక్కడ అయిపోయింది. మా మూసీ పరివాహక ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా జిహెచ్ఎంసీ అయితే సూచించింది. ఇంకొక విషాదకరమైన విషయం ఏంటంటే, గత 2 రోజుల క్రితం హుస్సేన్ సాగర్ నాలాలో కొట్టుకుపోయిన లక్ష్మి అనే మహిళ మృతపడి క్రితమే ముసారాంబాగ్ ఇక్కడ నదిలో కొట్టుకు రావడం జరిగింది. ముసారాంబాగ్ జేసీబీతో చెత్తను తొలగిస్తున్న సమయంలో ఆ మహిళ మృతదేహం బయటపడడం జరిగింది. అయితే ఆ మహిళ మృతదేహాన్ని గుర్తించేందుకు పోలీసులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకైతే సమాచారం ఇవ్వడం జరిగింది. వెంటనే వాళ్ళ కుటుంబ సభ్యు రావడం జరిగింది. వచ్చి వాళ్ళ తల్లికి ఉన్న ముక్కు పుడక కూతురు వాళ్ళ తల్లి యొక్క మృతదేహాన్ని అయితే గుర్తించడం జరిగింది. ఇక్కడ వాళ్ళ యొక్క ఆర్తడ ఇక్కడ విషాద వాతావరణం అయితే నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళ మరికొద్ది సేపట్లోనే డెడ్ బాడీ వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం చెప్తా ఉన్నారు ఇక్కడ అధికారులు. అదేవిధంగా మొత్తానికి ఇంకా పాటు కూడా వర్షాలు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. కూడా అప్రమత్తంగా ఉండాలని ఇటు అధికారులు, ఇటు జిహెచ్ఎంసీ అధికారులు, నిన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా దీనిపై రివ్యూ కూడా నిర్వహించడం జరిగింది. ప్రజలు తప్ప కానీ బయటికి రాకూడదని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయమైపోయాయి. ఎక్కడ చూసినా కూడా మొత్తం నీళ్లతో నిండిపోయింది. ఏరియాలో ఇటు సైడ్ మొత్తానికైతే నిన్న ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్లు మొత్తం కాలనీలన్నీ కూడా లోతట్టు ప్రాంతాలు జరగాలని చెప్పి చెప్తా ఉన్నారు. మొత్తానికి నిన్న ఈ నేపథ్యంలో 2 మృత్యువాత పడడం జరిగింది. 4 సంవత్సరాల బాలుడు మ్యాన్ హోల్ ప్రాణాలు విడవడం జరిగింది నిన్న ప్రగతి నగర్ ఏరియాలో. అదేవిధంగా బాలానగర్ ఏరియాలో విశాఖతో కూడా ఈ వర్షాల కారణంగా మృతి చెందని చెప్పి కూడా అధికారులు నిన్న, అదేవిధంగా ఇటు మేడ్చల్ మైసమ్మ కూడా
లోన్లన్నీ కూడా నీట మునిగినట్టుగా కూడా సమాచారం అంతా ఉంది. ఈ వర్షాలకు అక్కడ ఉన్న హాస్టల్ మూసివేయడం జరిగింది. అక్కడ ఉన్న కాలేజీలకు కూడా 4 రోజుల పాటు సెలవులు కూడా ప్రకటించారు. అదేవిధంగా నిన్న తెల్లవారుజాము నుంచి కూడా కురుస్తున్న వర్షాలు దాదాపు అంటే భారీ వర్షం పడడంతో లోటు కూడా ముఖ్యంగా జలమయం అయిపోయాయి. ఇటు మరోవైపు అంటే ప్రయాణాలకు కూడా బయటికి వెళ్ళాలంటే కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఆఫీసులకు వెళ్లే వాళ్ళు కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. ముఖ్యంగా ప్రాంతంలో అయితే దాదాపు 18 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. ఇదే ప్రాంతంలో గండి పడింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దాదాపు 12 ప్రాంతాల్లో 10 సెంటీమీటర్ల పైతో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు అయితే పడతా ఉన్నారు. అధికారులు జీఆర్లు చెప్తా ఉన్నారు, టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశాము, సహాయ చర్యల ముమ్మరం చేస్తామని చెప్తున్నప్పటికీ ప్రజలకైతే ఇంకా మెరుగైన అందడం లేదని చెప్పాలి. వెన్నెల. రైట్ రాజు, థ్యాంక్ యూ.